నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత ఇప్పుడు నేను అశోక మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాను. అసలు కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటే ఏంటి, మెల్లే కన్నుకు శాశ్వత పరిష్కారం ఉందా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు ఉన్నారు విజన్ థెరపిస్ట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే. నమస్తే సార్. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? మీ గురించి పరిచయం అవసరం లేదు, సోషల్ మీడియాలో ఫేమస్ కూడా. చాలా టాపిక్స్ గురించి మీరు మాట్లాడారు. యాక్చువల్గా ఈరోజు కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటే ఏంటి తెలుసుకుందామని వచ్చాను. ఏంటండి ఇది అసలు? కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటే డిఫరెంట్ పిల్లలు ఉంటారు. సో ఈవెన్ దో పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఓవరాల్గా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఇప్పుడు సిస్టమ్ వర్క్ కానీ లేదు అంటే లైక్ మొబైల్ వర్క్ కానీ చేస్తూ ఉంటే కంటిన్యూస్గా 30-40 మినిట్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు స్ట్రెయిన్ లేకుండా చేయగలుగుతారు. దెన్ తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత ఏంటంటే ఓవర్ స్ట్రెస్సింగ్ అనేది అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఓవరాల్గా ఏంటంటే అకామిడేషన్ ఇష్యూస్ అంటూ ఉంటాం. ఇప్పుడు స్టేట్ చూస్తున్నాం, పెద్దగా ఏం అనిపించదు మనకి. సో ఎప్పుడైతే మనం దగ్గర చూస్తూ ఉంటామో సో డెఫినెట్లీ స్ట్రెయిన్ అవ్వడం, ఫీల్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ కోసం మనం డెఫినెట్లీ పెద్దవాళ్ళకైనా మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది డిఫరెంట్ పిల్లల్లో కూడా కొంతమందికి ఏంటంటే విజువల్ ఇష్యూస్ ఉంటాయి, ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ అంటూ ఉంటాం. పిల్లలు ఏంటంటే ఇలా చూస్తూ ఉంటారు, కాకపోతే మళ్ళీ అగైన్ ఇలా బ్లైండ్గా ఇలా చూడడం జరుగుతూ ఉంటుంది. సో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి, కొంతమంది కాన్సన్ట్రేషన్ ఉండదు, పూర్ మెమరీ ఉంటుంది. అలాంటి పిల్లలు కూడా ఏంటంటే ఈ సిస్టమ్ బేస్డ్ ఏదైతే విజన్ థెరపీ ఉందో ఇది ఇస్తూ వాళ్ళకి న్యూ టు నార్మల్ చేస్తూ వాళ్ళ ఐక్యూ లెవెల్ని కూడా మనం పెంచగలం. అంటే పిల్లల్లో ఈ చూపుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని పేరెంట్స్ కనిపెట్టడం ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయి పిల్లల్లో? సో ఎప్పుడైతే పిల్లలకి మనం పిలిచిన వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, సో నార్మల్గా ఏదైతే ఉంటుందో మనం చెప్పి ఏంటంటే 2-3 సార్లు చెప్పిన వాళ్ళు ఏంటంటే మెమరైజ్ చేసుకోలేకపోతూ ఉంటారు. అంటే గ్రాస్పింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ గ్రాస్పింగ్ అనేది కొంచెం తక్కువగా చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే ఇష్టం ఉంటుందో దానిపైన ఎక్కువగా పిల్లల ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏదైతే చెప్తా ఉంటామో డెఫినెట్లీ అది మనం చెప్పేది ఫ్యూచర్లో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేది. కాకపోతే పిల్లలు ఏంటంటే అట్ ప్రజెంట్ ఏం చేయాలి అనేది చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే అలాంటి పిల్లలకి మనం కంప్లీట్గా కాన్సన్ట్రేట్ ఎలా చేయగలగాలి అనే అలా దానిపైన వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంటుంది. పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు కూడా మనం 4 మాటలు చెప్పామనుకోండి, అందులో 1-2 గ్రాప్ చేసుకోగలిగారు, ఓకే ఫైన్ ఆల్ రైట్. ఎప్పుడైతే మనం 10 మాటలు చెప్పాము, సో అందులో 1-2 గ్రాప్ చేస్తున్నామంటే డెఫినెట్లీ పిల్లలకి ఇష్యూ ఉందని మనం తెలుసుకోవచ్చు యాజ్ ఎ పేరెంట్గా. ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అనేది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకు కూడా చేస్తారా? ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి టిల్ 60-70 ఇయర్స్ వరకైనా మనం సిస్టమ్ బేస్డ్ థెరపీ ఇవ్వచ్చు. అంటే ఎలాంటి వాళ్ళకి ఈ థెరపీ అనేది పక్కాగా పనిచేస్తుంది? సో కొంతమందికి ఇప్పుడు లైక్ మెలకను ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే లైక్ అదర్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇందాక మనం మాట్లాడడం కంప్యూటర్ వర్క్ ఉన్న, మొబైల్ వర్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్గా ఏంటంటే స్పెషలైజ్డ్ గ్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా ఇప్పుడు ఏదైతే మార్కెట్లో దొరుకుతూ ఉంటాయో హాస్పిటల్స్లో కానీ క్లినిక్స్లో కానీ రెగ్యులర్ స్పెక్టికల్స్ దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే వీళ్ళకి రెడ్ అండ్ గ్రీన్ ఫిల్టర్స్ ఏదైతే కలర్స్ ఉంటాయో మన రెటినా ఏదైతే ఉందో దానిలో ఏదైతే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కలర్, సో అలాంటి కలర్ వేవ్ లెంత్ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా చూడగలుగుతున్నారా లేదా, సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇది చాలామందికి తెలియదు ఇది. సో ఓవరాల్గా ఏంటంటే వైల్ డూయింగ్ సిస్టమ్ వర్క్ ఆర్ ఏదైనా నియర్ వర్క్ ఏమైనా ఎక్కువగా చేస్తూ ఉన్నారనుకోండి, సో డెఫినెట్లీ వాళ్ళకి స్ట్రెయిన్ హెడేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం డెఫినెట్లీ ఈ సిస్టమ్ బేస్డ్ విజన్ థెరపీ ఇవ్వచ్చు. పిల్లల్లో మెల్లకన్ను ఉన్నట్టయితే అది సరి చేయడానికి ఏ ఏజ్ కరెక్ట్? ఏ ఏజ్ లోపు అయితే 100% రిజల్ట్ ఉంటుంది? సో డెఫినెట్లీ ఎంత చిన్న వయసులో అయితే అంత లైక్ తొందరగా రికవరీ అనేది అవుతూ ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే మనం సర్జరీ లేకుండానే మెల్లకన్ను ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే స్క్వింట్ ఐ గ్లాసెస్ ఏదైతే ఉంటాయో ప్రిజమ్ గ్లాసెస్ అంటూ ఉంటాం. సో ప్రిజమ్ గ్లాస్ ఇస్తూ మాన్యువల్ విజన్ థెరపీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎంత చిన్న వయసు అంటే నార్మల్గా 1-1.5 ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం ఒక 12-15 ఇయర్స్ వరకు బ్యూటిఫుల్గా రిజల్ట్స్ ఉంటాయి. దాని తర్వాత కొంచెం స్లో అనేది ఉంటుంది. సో ఓవరాల్గా పిల్లలకి ఏదైతే డబ్లింగ్ విజన్ ఉంటుంది కొంతమందికి అసలు వాళ్ళకి తెలియదు, అసలు డబుల్ విజన్ ఏముంటుంది ఏంటి అని చెప్పడానికి కూడా రాదు. సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్న వాళ్ళు పిల్లలు ఉంటారు అనమాట. సో డిప్లోపియా అంటూ ఉంటాం. ఇలాంటి కండిషన్లు ఏమవుతుందంటే పిల్లలు ఎప్పుడు ఏడవడం కానీ లేదు అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ ఇలా జరుగుతాం, కన్ఫ్యూజన్ ఉండడం కానీ. కొంతమందికి ఏంటంటే డిస్లెక్సియా అంటూ ఉంటాం. డిస్లెక్సియా అంటే నార్మల్గా డిఫరెంట్ లెటర్స్ని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట. సో అలాంటి ఇష్యూస్ని కూడా మనం డెఫినెట్లీ ఈ విజన్ థెరపీ ఇస్తూ మనం వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవచ్చు. అంటే మెల్లకన్నుని సరి చేయొచ్చా అండి? ఆఫ్ కోర్స్ మెల్లకన్నుని చాలా వరకు ఇప్పటిదాకా వచ్చిన పిల్లలు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 100 మంది పిల్లలు వస్తే సో ఓవరాల్గా మనం 80-85 మెంబర్స్ని నియర్ టు నార్మల్ తీసుకొని రావచ్చు. సో అరౌండ్ 85% బెస్ట్ రిజల్ట్స్ అనేది చూస్తూ ఉన్నాం మేము లైక్ సిన్స్ 10 ఇయర్స్ నుంచి. అంటే వేరే కంట్రీస్లో ఈ విజన్ థెరపీ అనేది ఎక్కువగా చూస్తుంటాం.
మన కంట్రీలో, మన హైదరాబాద్లో మీరు ఇంట్రడ్యూస్ చేశారా? ఎస్ అండి. సో మన హైదరాబాద్లో అయితే డెఫినెట్లీ నేనే తీసుకొని రావడం జరిగింది. సో లైక్ ఏదైతే అదర్ వెస్టర్న్ కంట్రీస్ ఉంటాయో అక్కడ ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మన ఇండియాలో ఏంటంటే విజన్ థెరపీ గురించే ఐడియా లేదు అంతగా. సో ఓవరాల్గా ఏంటంటే డిఫరెంట్ లైక్ కంట్రీస్కి ఏదైతే లైక్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవడం జరిగింది. సో మా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50-60 విజన్ థెరపిస్టులు ఉన్నారు. సో ఓవరాల్గా చాలామంది పిల్లలకి మనం బ్యూటిఫుల్గా రిజల్ట్ తీసుకొని రాగలుగుతున్నాం త్రూ విజన్ థెరపీ. అంటే విజన్ సమస్యలు అది పిల్లల్లో ఉన్నా, పెద్దవాళ్ళలో ఉన్నా కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ ద్వారా కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాబ్లం కంప్యూటర్ అదే. సో అంటే సిస్టమ్ బేస్డ్ ఒకటే కాదు, మనం ఓవరాల్గా మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ట్రెడిషనల్ ఏదైతే పద్ధతి ఉంటుందో అది కూడా చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఏంటంటే అందరూ అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, మొబైల్స్ కానీ సిస్టమ్ కానీ. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వేలో మనం వెళ్తూ వాళ్ళకి ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటారనమాట. ఇప్పుడు నేను మాన్యువల్గానే చేపిస్తా వెళ్ళాను అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు కోఆపరేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో సిస్టమ్ బేస్డ్ అంటే సో దే ఫీల్ లైక్ మోర్ లైక్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇంట్రెస్ట్ త్రూ వాళ్ళు పే చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా రిజల్ట్స్ అనేది బ్యూటిఫుల్గా రావడం జరుగుతూ ఉంటుంది సిస్టమ్ బేస్డ్ విజన్ థెరపీ ద్వారా. అంటే ఇంతకు ముందు ఉన్న పద్ధతులకి ఇప్పుడు లేటెస్ట్గా మీ దగ్గర ఉన్న కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీకి డిఫరెన్స్ ఏంటండి అసలు? సో డిఫరెన్స్ ఓవరాల్గా ఇప్పుడు మాన్యువల్గా ఏదైతే ఉంటుందో మాన్యువల్గా కొంచెం టైం పడుతుంది, బట్ బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో ఏదైతే సిస్టమ్ బేస్డ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఏంటంటే 3-4 డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట. సో దాని త్రూ ఎవరికైతే ఏదైతే నీడ్ ఉంటుందో, కొంతమందికి ఆంబ్లోపియా అంటూ ఉంటాం, కొంతమందికి ఏంటంటే కలర్ పర్సెప్షన్ అనేది సరిగా ఉండదు. సో కొంతమందికి ఏంటంటే అకామిడేషన్ ఇష్యూస్ కానీ కన్వర్జేషన్స్ ఇష్యూస్ కానీ అలా ఉంటాయి. సో ఓవరాల్గా ఇలాంటి ఇష్యూస్ పైన కూడా మనం వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా 50% అని చెప్పొచ్చు. ఇది కూడా 50% ప్లస్ రిజల్ట్స్ ఇస్తుంది, ఇది కూడా 50% ప్లస్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళం. సో ఫ్యూ డేస్ కాకుండా మంత్స్ అనేది వెళ్ళిపోయేది అనమాట నార్మల్గా విజన్ థెరపీ త్రూ ఇస్తూ ఉంటే మాన్యువల్గా. సో ఇప్పుడు సిస్టమ్ బేస్డ్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక 30 మినిట్స్, ఇది ఒక 30 మినిట్స్ చేస్తే అరౌండ్ 1 అవర్లో మనం బ్యూటిఫుల్గా రిజల్ట్స్ తీసుకొని రావచ్చు అనమాట. సో ఏదైతే మంత్స్ టైం పట్టేదో కొన్ని డేస్లో అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు సర్జరీ అవసరం పడుతుంది? సర్జరీ అవసరం పడకుండా ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ ద్వారా ప్రాబ్లమ్ని క్యూర్ చేయొచ్చు. సో మెల్లకన్నులు అంటున్నారు. సో డెఫినెట్లీ మెల్లకన్నులు ఏంటంటే సో డీవియేషన్ ఎంత ఉంది అంటే ఇప్పుడు నార్మల్గా 5 ప్రిజమ్, 6 ప్రిజమ్, 10 ప్రిజమ్. సో 10 ప్రిజమ్ కంటే ఎక్కువగా ఉందనుకోండి 25-30 ప్రిజమ్ ఉంటుందన్నమాట డీవియేషన్. అంటే మెల్లకన్ను ఇప్పుడు 2 కళ్ళు చూస్తున్నాను, ఒక కన్ను ఇలా ఉంది, ఒక కన్ను ఇలా ఉంది అనుకోండి, మనం డెఫినెట్లీ వాళ్ళకి నియర్ టు నార్మల్ తీసుకొని రాగలం. చాలా వేరియేషన్ ఉందనుకోండి, డెఫినెట్లీ అది సర్జికల్గానే మనం పాసిబిలిటీస్ అవుతుంది. సో అది కూడా చిన్న వయసులో ఉంటే అది ఎక్కువ డీవియేషన్ ఉన్నా దానికి తక్కువ డీవియేషన్కి తీసుకొని రాగలం మనం. సో అదే కంటిన్యూగా కాకపోతే 1-2 ఇయర్స్ టైం పడుతుంది అన్నమాట. సో నాన్ సర్జికల్గా వెళ్ళాలి అనుకుంటే. సో కొన్ని కండిషన్స్లో మాత్రం డెఫినెట్లీ ఇద్దరికి అంటే 2 కళ్ళల్లో డీవియేషన్ అనేది ఉండదు. అంటే మెల్లకన్ను ఏదైతే ఉంటుందో ఇది క్లోజ్ చేశాను అనుకోండి, ఇది బయట నుంచి లోపలికి వస్తుంది. అగైన్ ఇది క్లోజ్ చేశాను అనుకోండి, ఇది అగైన్ బయట నుంచి లోపలికి రావడం. అంటే 2 కళ్ళలో మెల్లకన్ను ఉంది అని అర్థం అనమాట. సో అలాంటి కండిషన్లో కొంచెం టైం ఎక్కువగా పడడం జరుగుతూ ఉంటుంది. పుట్టుకతో వచ్చే విజన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా పిల్లలు? డెఫినెట్లీ ఉంటాయండి, చాలా ఉంటాయి విజన్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా. అంటే పేరెంట్స్ ఎలా గుర్తించేది? పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు కొన్ని లైక్ మీటర్స్ అన్నమాట. సో ఇనిషియల్గా ఏంటంటే కలర్ఫుల్ ఆబ్జెక్ట్స్ మనం చూపిస్తూ ఉంటాం. సో పిల్లలు ఏంటంటే మూవ్ చేస్తూ ఉంటారు, మూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఓకే పర్ఫెక్ట్. కొంతమంది ఏంటంటే ఆబ్జెక్ట్ని చూసి కూడా చూడనట్టుగా చేస్తూ ఉంటారు అన్నమాట. సో డెఫినెట్లీ అది ఎక్కువగా మేజర్ కన్సర్న్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఒక 3 మీటర్స్ వరకు నార్మల్గా చూడగలరు, దాని తర్వాత చూడలేరు అనమాట. సో అది లో విజన్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్గా ఆంబ్లోపియా కేస్ అవ్వచ్చు. ఒక కంటిలో ఏంటంటే నార్మల్ ఐ విజన్ ఉంటుంది, ఇంకో కంటిలో ఏంటంటే లాస్ ఆఫ్ విజన్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో మనం ఓవరాల్గా వాళ్ళకి సో ఎంత విజన్ ఉంది ఏంటి అనేది ఆ మెజర్మెంట్ చేయడానికి ఇప్పుడు 2 ఫింగర్స్ కానీ ఇలా 4 ఫింగర్స్ కానీ కనిపిస్తున్నాయా లేవా, సో ఇలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. లేదు అంటే యాపిల్ కానీ ఏదైనా ఫ్రూట్స్ మనం చూపించేసి ఇది ఏంటి అనేది డిస్టెన్స్లో వెళ్ళి అడగచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఐ ఎగ్జామినేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఐ చెకప్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా నియర్ విజన్ ఎక్కువగా అయిపోతుంది. సో రాయడం అయినా లేకపోతే ఏదైనా ఆడుకోవడం అయినా, ఇంతకుముందు ఏంటంటే పార్క్లో పెద్దగా గ్రౌండ్ ఉండేది, అలాంటి స్కూల్స్ అనేది తగ్గిపోయాయి. సో డెఫినెట్లీ పిల్లలు ఏంటంటే విత్ ఇన్ రూమ్లోనే రిస్ట్రిక్ట్ అయిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ చూపులో ఏంటంటే మయోపియా కండిషన్ అనేది ఉంటుంది, మైనస్ పవర్ అంటూ ఉంటాం, అది డెవలప్ అయిపోతుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే హైట్ పెరుగుతుంది, ఐబాల్ సైట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ ఇయర్లీ ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి చాలా మంచిది పిల్లలకి.
ఇంకోటి మీరు బోధి అనే స్పెషల్ స్కూల్ని పిల్లల కోసం తీసుకొస్తున్నారు. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? సో బోధి స్కూల్ ఏంటంటే ఎవరైతే నార్మల్ స్కూల్కి వెళ్తూ ఉంటారో పిల్లలు, సో ఓకే ఆల్ రైట్ పర్ఫెక్ట్. కాకపోతే ఎప్పుడైతే చైల్డ్ హైపర్గా ఉన్నాడు ఆర్ లేకపోతే ఆర్టిస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి, లేదు అంటే లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నాయి, సో ఇలాంటి పిల్లలకి ఏంటంటే స్కూల్ నుంచి తీసేయడం కూడా జరగచ్చు ఆర్ స్కూల్లో పెద్దగా ఫోకస్ చేయలేకపోవచ్చు. సో టీచర్స్ కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్తా ఉంటారు, పేరెంట్స్ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు, కాకపోతే పేరెంట్కి ఫుల్ ఫ్లెడ్జ్గా నాలెడ్జ్ లేదు కాబట్టి ఇనిషియేటివ్ తీసుకోలేకపోతారు పేరెంట్ కూడా. అలాంటి పిల్లలకి ఎప్పుడైతే మనం స్పెషల్ స్కూల్కి తీసుకొని రాగలుగుతామో, సో వాళ్ళకి ఏంటంటే 1-to-1 సెషన్స్ ఏదైతే ఉంటాయో డెఫినెట్లీ వాళ్ళ పైన వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మనం స్పెషల్ స్కూల్లో వాళ్ళని తీసుకుని రాగలం అన్నమాట. సో ఎప్పుడైతే పిల్లలకి ఏబిసిడి కూడా రాదు, 7-8 years అయింది ఏజ్, సో డెఫినెట్లీ వాళ్ళ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు అన్నమాట. సో అలాంటి ఇష్యూస్ ఉన్న పిల్లల్ని మనం స్పెషల్ స్కూల్ కింద కన్సిడర్ చేసి వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా స్కూల్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చైల్డ్ సైకాలజిస్ట్ కూడా, 7 years పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆటిజం, ADHD పిల్లలకి మీ దగ్గర స్పెషల్లీ ఎలాంటి థెరపీస్ ఉంటాయి? సో మన దగ్గర అయితే బ్యూటిఫుల్గా థెరపీస్ ఉంటాయి వాళ్ళకి. సో ఓవరాల్గా మనం ఇంట్రడ్యూస్ చేసింది ప్రతిదీ ఏంటంటే ఇంటర్నేషనల్ వైజ్గా మనం వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు CST కానీ, లేదంటే విజువల్ మ్యానిపులేషన్ అంటూ ఉంటాం, సుజోక్ అంటూ ఉంటాం, విజన్ థెరపీ అంటూ ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే ఓవరాల్గా అన్ని అదర్ కంట్రీస్ నుంచి వచ్చినవి అనమాట మన ఇండియాలో. సో ఇప్పుడు మన ఇండియాలో మ్యాక్సిమం చూస్తామంటే బిహేవియర్ థెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, ఆర్ఎస్ లైక్ ఆక్యుపేషనల్ థెరపీ కానీ అంటూ ఉంటాం. సో ఈ 3 థెరపీసే కాకుండా మన దగ్గర ఆల్మోస్ట్ 9 థెరపీస్ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ పిల్లల ఏజ్, మెంటల్ ఏజ్, వాళ్ళ బిహేవియరల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అవి అన్నీ చూసి మనం కొంతమందికి 2 థెరపీస్ అడ్వైస్ చేయడం జరుగుతుంది, కొంతమందికి 5-6 థెరపీస్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ పిల్లలకి ఒక 7-8 థెరపీస్, 9 థెరపీస్ ఒక చైల్డ్కి మనం అడ్వైస్ చేయలేకపోతాం, ఎందుకంటే ఓవర్ ప్రెషర్ అనేది అవుతూ ఉంటుంది పిల్లలు. కాబట్టి మనం ఎవరికి ఎన్ని థెరపీస్ ఇవ్వాలో వాళ్ళకి వాళ్ళ ఏజ్ని బట్టి మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించి, పెద్దవాళ్ళకు కూడా సంబంధించి ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూస్ని ఇక్కడ క్యూర్ చేయగలరు, అంతేనా? అండి. సో మన టాపిక్ విజన్ సమస్యల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. 1 yearకి ఒకసారి ఖచ్చితంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఐ చెకప్ చేయించుకోవాలంటారు. కరెక్ట్. థ్యాంక్ యూ కిరణ్ గారు. చూసారు కదా, అశోక మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ సెంటర్లో మీరు కనుక ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.